ఎవరు కొంతమంది ఎవరు అందులో ఒక అబ్బాయి చంద్రహాసన్ అబ్బాయిని అయితే చేసి తన మీద కేసు కూడా నడిపించారు. సో ఇప్పటికీ నడుస్తుంది. పోలీసు వాళ్ళు ఇలా తిప్పుతూ ఉన్నారు. నువ్వు ఏదైనా ఆధారంతో ఇదిగో ఈ ఆధారంగా ఈ సినిమా బాగాలేదు అని చెప్తాను చెప్పు. అలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని ఎడంకాలు చెప్పు తెగేదాకా కొట్టాలి. తిట్టడం కాదు చెప్పు తెగేదాకా కొట్టాలి. ఏముందని రాస్తావురా నువ్వు, ఏం చూసావని రాస్తావురా నువ్వు, ఏం తెలిసిన రాస్తావురా సన్నాసి. ఒక ఫ్రేమ్ చూడలేదు, ఒక ఫ్రేమ్ చూడకుండా దాన్ని బాగాలేదని ఏ లెక్కలో రాస్తావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ రీకూప్ చేద్దామని చెప్పేసి ఆ చంద్రహాసన్ లాంటి 10 మంది అన్నారనుకోండి, నాట్ కరెక్ట్. అతను కోర్టుకి వెళ్ళొచ్చు, వాళ్ళ మీద కోర్టుకి వెళ్ళొచ్చు. నయానా భయానా లాగా భుజబలం కూడా ఉపయోగించవచ్చు. ఎందుకు ఉపయోగించామంటే నీకే అంత లేనిది అతనికి ఉండదా? నువ్వు ఒక ఛానల్ పెట్టుకుని నీకే అంత ఇదిగా ఇవి నా బ్యాంక్ డీటెయిల్స్ అండ్ నా యూపీఐ ఐడి అండ్ నా ఫోన్పే రిజిస్టర్డ్ నెంబర్. సో మీకు సాయం మీకు వీలైనంత, మీకు ఎంత వీలు కుదిరితే అంత, నాకు ఇంత కావాలని ఎప్పుడు ఈ 9 సంవత్సరాలు అడిగింది లేదు, అడగలేను కూడా. బట్ ఈ కాస్ట్లీ బ్యాటిల్తో అడగాల్సి వస్తుంది. ముందుకు పోవాలి ఈ బ్యాటిల్లో అంటే అర్థం లేకుండా పోతే నేను చేసిన ఇప్పుడు దాకా చేసిన ఫైట్ నా ల్యాండ్ ఇష్యూ, నా పర్సనల్ ఇష్యూ కాదండి. ఒక డబ్బు ఉంది, నేను ఎవరినన్నా సరే డబ్బు ఉంది కాబట్టి నేను ఎవరినన్నా తొక్కేస్తాను, ఎవరన్నా కొట్టేయగలుగుతాను అని డబ్బుకి కళ్ళు మూసుకుపోయి మొదంతో కొట్టుకుంటున్నా ఒక అహంకారితో ఫైట్ చేస్తున్నా. ఒక కామన్ మ్యాన్ కూడా తిరిగి ఫైట్ చేయగలుగుతాడు అని చెప్పి నేను ఫైట్ చేస్తున్నా. నా ఫైట్లో మీకు జెన్యూనిటీ ఉంది అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మీ. లెట్ అస్ ఫైట్ టుగెదర్ అండ్ లెట్ అస్ షో దట్ ఒక కామన్ మ్యాన్ కూడా తిరిగి ఫైట్ చేస్తే బలంగా ఉంటుంది, గట్టి కొడతాడు అని చెప్పి. సో దాట్ ఫ్యూచర్లో ఇంకెవడన్నా కూడా ఇలా చేయాలి అంటే ఆడికి ఇది ఒక లెసన్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద లైన్ ఈ అహంకారాన్ని యూ షుడ్ నాట్ టాలరేట్. విషయం తెలియకుండా అసలు ఏం జరిగింది, ఇది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తే నేను కింద లింక్ ఇస్తాను, సుధీర్ టాక్స్ ది వీడియో. అందులో నేను మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూ కెన్ వాచ్. ఆ తర్వాత మీకు జెన్యూన్ అనిపిస్తే యూ కెన్ హెల్ప్ మీ విత్ ద ఫండింగ్స్.